ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల మిరప తోటల్లో రసం పీల్చు పురుగులు ఉధృతంగా వ్యాపిస్తున్నాయి. వీటి వల్ల తోటలకు వైరస్ సోకి రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మిరపలో పేనుబంక పురుగు తాకిడితో కుకుంబర్ మెజాయిక్ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. కాయ పక్వ దశకు చేరుకుంటున్న ఈ తరుణంలో దిగుబడికి నష్టం వాటిల్లకుండా రైతులు సత్వర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. మిరప తోటలో ప్రతి కొమ్మ రెమ్మకు పూత పిందెకు విపరీతంగా ఆశించిన ఈ పురుగు పేనుబంక మొక్కలోని అన్ని భాగాల నుంచి రసం పీల్చేయడం వల్ల తోట ఎదుగుదల క్షీణించిపోతుంది. మొక్కలు గిడసబారి క్రమేపీ వైరస్కు లొంగిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో యాజమాన్యం నిర్లక్ష్యం చేసిన తోటల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. పేనుబంక నివారణ పట్ల తగిన శ్రద్ధ కనబరిచి తోటలను రక్షించుకోవాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. ఖమ్మం జిల్లాలో సాగు చేసే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మిరప. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మొదటి కోత నుంచి రెండో కోత దశలో ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే పేనుబంక కొన్ని ప్రాంతాలు ఆశించి నష్టం పరిచినట్టుగా గమనించడం జరిగింది. ముఖ్యంగా మనం పేనుబంకను చూసుకున్నట్టయితే వాతావరణం మబ్బులుగా ఉండటం వల్ల ఎక్కువగా వృద్ధి చెందుతుంది. అదే రకంగా వర్షం పడినప్పుడు కనుక చూసుకున్నట్టయితే దాని సాంద్రత తగ్గిపోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పేనుబంక అనేది విత్తనం అంటే నారుమడి దశ నుంచి ఆఖరి కోత వరకు కూడా ఆశించి నష్టపరిచేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పేనుబంక ఆశించిన పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే కుకుంబర్ మొజాయిక్ వైరస్ అనే తెగుల్ని ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వ్యాప్తి చేయడం ద్వారా నష్టం ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పేనుబంక ఆశించినటువంటి మొక్కల లక్షణాలు కనుక మనం గమనించినట్టయితే ఈ లేత ఆకుపచ్చల రంగులో ఉండేటువంటి పిల్ల పురుగులు క్రమేణా మెరిసేటటువంటి నల్లని పెద్ద పురుగులు కవుతాయి. ఇవి లేత ఆకులు అడుగు భాగం నుండి కొమ్మల నుండి రసం పీల్చడం వల్ల కానీ చూసుకున్నట్టయితే మొక్క యొక్క పెరుగుదల చాలా వరకు తగ్గిపోయి కొన్ని పరిస్థితుల్లో జీవం లేకుండా ఉండేటట్టు కూడా దానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పేనుబంక ఆశించినటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ పురుగు విసర్జించేటువంటి తీయని పదార్థం వల్ల చీమలు చేరటం, అదే రకంగా కాయల మీద, అదే రకంగా మనం కనుక చూసుకున్నట్టయితే ఆకుల మీద కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా కాండం మీద కూడా కొన్ని పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ పేనుబంక విసర్జించేటువంటి విసర్జకాల వల్ల సూటి మోల్డ్ అనేది వ్యాపించి తద్వారా ఈ యొక్క ఆకుల మీద అంతా కూడా నల్లని కప్పు ఏర్పడటం, తద్వారా కిరణజన్య సామగ్రి తగ్గిపోవడం వల్ల ఈ యొక్క మొక్క యొక్క పెరుగుదల చాలా వరకు తగ్గి దిగుబడి మీద చాలా వరకు ప్రభావం చూపేదానికి అవకాశం ఉంటుంది. పేనుబంక పురుగులు ఒక పొలం నుండి మరొక పొలానికి త్వరగా వెళ్ళి నష్టం ఎక్కువగా చేసేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క రసం పీల్చే పురుగుల పేనుబంకను చూసుకున్నట్టయితే కుకుంబర్ మొజాయిక్ వైరస్ తెగుల్ని ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వ్యాప్తి చేయడం ద్వారా నష్టం ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పేనుబంకని సరైన సమయంలో గుర్తించుకుని నివారణ చర్యలు చేపట్టినట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతిని తగ్గించేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే పేనుబంక ఆశించిందో ఇలాంటి పరిస్థితుల్లో నివారించడానికి కానీ చూసుకున్నట్టయితే ఈ ఎసిఫేట్ అనేటైతే 1.5 గ్రాములు, లేదా డైమిథేట్ అనేటైతే 2 మిల్లీలీటర్లు, లేదా మిథైల్ డెమటాన్ అనేటైతే 2 మిల్లీలీటర్లు, లేదా ఎస్టామిప్రిడ్ అనేటైతే 0.2 గ్రాములు, లేదా థయోమెథాక్సామ్ అనేటైతే 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మందులను మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ పేనుబంకని ఉధృతిని తగ్గించి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి వీలుంది.